ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఈ ఫలితాలున్నాయో, ఇవి రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి కూడా మళ్ళీ మారుతుంటాయా? వారి యొక్క లగ్నం గాని, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా అది నిజము. ఇవి గోచారము మనం చెప్పేది. ఆ! ఇది 100లో 10 మందికి మాత్రమే సెట్ అవుతాయి. ఓకే. 100లో 90 మందికి వారి జాతకమే చూసుకోవాలి. హుహు. ఓకే. కానీ రైట్. మనం చెప్పే ఇవే యాక్యురేట్‌గా ఉన్నవి. ఈ 10% అవును. ఖచ్చితంగా యాక్యురేట్‌గా ఉంటవి. 100% ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన ఒకటో ఏందిరా? తారీఖునైతే బ్లూ ప్రింట్ దిగింది. రెండో తారీఖు మన కెమెరామెన్ రాజుది కూడా బ్లూ ప్రింట్ దించేసారు. ఇగ 3, 12, 21, 30. సూపర్. ఇప్పుడు మీకు అర్థమైంది. అబ్బా! యెస్. 3, 12 21, 30. సూపర్. ఈ తేదీల్లో పుట్టిన వారి పరిస్థితి ఏంటి? తప్పకుండా. సో, ముఖ్యంగా 3వ తారీఖు జన్మించినటువంటి వారికి గురువు అధిపతిగా ఉండడం జరుగుతుంది వీరికి. ఓహో! కనుక వీరికి అప్పులకు సంబంధించి, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. వీరు ఎంత అప్పులు చేస్తే అంత డబల్ అప్పులు అవుతూ ఉంటది. తండ్రి గాని, తల్లికి సంబంధించింది గాని డబ్బులు ఎక్కువగా వీరు తీసుకోకూడదు. అంటే సంబంధించినటువంటి ఆస్తులపై ఆశ గాని, తల్లికి సంబంధించినటువంటి ఆస్తులపై ఆశ గాని వీరికి ఉండకూడదు. ఓకే. ఇక తప్పకుండా గురువారం నాడు వీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా అధిక లాభాలను తెచ్చిపెడుతుంది వీరికి. సో, పసిడి రంగు వస్త్రాలు వీరికి శుభాన్ని తెచ్చిపెడతాయి. యెల్లో రిలేటెడ్. సో, ఇష్టపడి చేసే పనుల్లో వీళ్ళు అసలు సిసలు ఎనర్జీ అనేటువంటిది బయటపడుతుంది. అంటే వీరికి చేసేటువంటి ఆ వర్క్ ఎంత ఇష్టంగా చేస్తారో, అందులో వీరి యొక్క బిహేవియర్ బయటపడే పరిస్థితి ఉంటుంది. సో, సున్నితత్వము ఎక్కువ, ఆత్మవిశ్వాసము కూడా ఎక్కువనే. కొంచెం ఇగో ఫీలింగ్ ఆత్మవిశ్వాసంలో ఆహ్, లైక్ ఇప్పుడు అంటారు గదా! కొంచెము ఓవర్, ఓవర్ కాన్ఫిడెన్స్. అచ్చచ్చ! ఓకే. సో, అలాగే హఠాత్తుగా మూడనేటువంటిది మార్చేసుకుంటుంటారు. హ్మ్. ఇప్పుడే బాగుంటారు. హఠాత్తుగా మూడ్ మార్చేసుకుంటారు. సో, 10 మంది కన్నా భిన్నంగా ప్రతి పని చేయాలనేటువంటి ప్రయత్నము, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం ఆలస్యంగా ఉంటుంది. సో, జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలనేటువంటి తత్వం అధికంగా ఉంటుంది. అయితే చుట్టూ ఉన్నవారు ఎక్కువగా హ్మ్. డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వీరిని. సో, ముందు చూపు తత్వం వల్ల ధనం విషయంలో మిగతా వారిలా ఇబ్బందులు పడరు. ఈ యొక్క 3వ తారీఖు, 12వ తారీఖు జన్మించినటువంటి వారు. మనసును ఎవరైనా గాయపరిచినా, తమలో తామే బాధపడేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇంకా ఎదుటి వారిని నిందించరు అని కూడా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా తాను బాధపడినా పర్వాలేదు. దానికి కారణమైనటువంటి వారు బాధపడకూడదు అని భావిస్తారు. ఎంతటి అద్భుతంగా వీరి ఆలోచన ఉంటుందంటే, ఒకరి వల్ల నేను బాధపడ్డా పర్వాలేదు. కానీ నా వల్ల మరొకరు బాధపడొద్దు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. గ్రేట్. సో, హ్మ్. అలాంటి వారు మరి గురువారం రోజు చక్కగా దత్తాత్రేయ స్వామికి గాని, యెల్లో రిలేటెడ్ వస్త్రాలు వేసుకుంటే అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో, ఇక వీరికి గూడా కొన్ని శుభ, అశుభమైనటువంటి డేట్స్ ఉంటవి. హ్మ్. ఇక అందరివి మనం చెప్పడం ధర్మం చెప్పడం కాదు. కష్టం. అవును. సో, అట్లా మధ్యలో మచ్చుకు కొన్ని కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. రైట్. ఇప్పుడు వీరికి ఆగిపోయిన పనులు పూర్తవ్వడం గాని, ఆర్థికంగా గాని ఎలా ఉంటది వీళ్ళకి? వీరికి ఆగిపోయిన పనులు పూర్తి కంటే ముందు ఈ 2026లో వీరికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఉంటది. అచ్చా! 2026లో కొంత ఇబ్బందిని కలిగించే సందర్భాలు ఉంటవి. ఇట్లా ఈ 3వ తారీఖు జన్మించినటువంటి వారికి నంబర్ 5 మైనస్. ఓకే. నంబర్ 5 అంటే హ్మ్. 2025 వీరికి పెద్ద మైనస్‌నిచ్చిపోయింది. హ్మ్. ఇది వీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చును అచ్చా! ఎవరైనా. ఆ! సో, 2026 కొడుతున్నారు వీరు. ఓకే. అంతే ఇగ. 2026లో అత్యంత అద్భుతంగా ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు జన్మించినటువంటి వారు మీదే 2026. ఓహో! అన్ని పనులు ముందుకు వెళ్ళిపోతాయి. సూపర్. సో, ఇక్కడికి ఇది క్లోజ్. మిథునం గురించి మాట్లాడదాం మళ్ళీ. రైట్. మిథున రాశి వారికి 2020
ఆగస్టు నుండి 2023 ఆగస్టు వరకు అత్యంత అద్భుతమైనటువంటి మైనస్ వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. అత్యంత అద్భుతమైనటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ ఎదుర్కొన్నారు. ఆ, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హాస్పిటలైజ్డ్‌కు వెళ్ళడాలు, ఒక 4, 5 ఇండ్లు చేంజ్ అవ్వడాలు, ఆ, అదేవిధంగా తీవ్రంగా ఎవరు మనవారు, ఎవరు మంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కానీ, అదేవిధంగా ఒక ₹100 కూడా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు. ఆ, వీళ్ళు మిథున రాశి వారు చిటిక వేస్తే ఎన్ని డబ్బులంటే నీకు రేపు సాయంత్రం లోపు డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పారంటే తిరుగుండదు, ఇచ్చేసినట్టే. ఆ. అలాంటి వారు డౌన్‌ఫాల్ అయిపోయారు. ఓకే. సో 2026 మీదే. ఇది గమనించుకోండి. సూపర్. సో మొదటి 6 నెలలు అత్యంత అద్భుతంగా ఉన్నది. మొదటి 6 నెలలు కాదు, మొదటి ఒక 5 నెలలు ఇబ్బందికరంగా ఉంటుంది. అటు పిమ్మట అద్భుతమైనటువంటి వ్యాపారం గానీ, ఉద్యోగంలో మార్పులు గానీ, నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టుకున్న అత్యంత సూపర్‌గా ఉండబోతూ ఉన్నది. సో నిజంగా మిథున రాశి వారికి 2026లో ఒక మే తర్వాత పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా. వీళ్ళకి మంచి కలర్ ఏది, లక్కీ నెంబర్ ఏది ఏమైనా చెప్పగలుగుతారా? మిథున రాశి వారికి ఉమ్, మిథున రాశి వారికి గ్రీన్ సూపరు. ఓకే. అదే విధంగా మనకు లక్ష్మీదేవి ఆరాధన మనకి యోగాన్ని తెచ్చిపెడతవి. ఓకే. సో మరి నెంబర్ 3, నెంబర్ 12లో జన్మించినటువంటి వారికి ఆల్రెడీ మనం చెప్పాము ఎల్లో రిలేటెడ్ బాగుంటుంది. ఓకే. మళ్ళీ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా అది వేరు. లక్కీ నెంబర్. సో లక్కీ నెంబర్ అంటే వీరికి ఓకే. నెంబర్ 3, నెంబర్ 9 లక్కీ. నంబర్ 3, నంబర్ 9 లక్కీ. ఓకే. మరి అందరూ అడగద్దు నన్ను. ఓకే. ఓకే. ఓకే గురుగారు. అట్లాగే మరి వీళ్ళకి ఏమైనా దోషాలు ఉంటాయా? వీటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? వాళ్ళకి ఏం దోషాలు అనేటువంటివి ఏమి ఉండవు. మీరు ఉమ్, గురువారము చక్కగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి. ఉమ్, మళ్ళీ ఇక్కడ మిథున రాశి వారికి తీసుకున్నట్టయితే మిథున రాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఉండాలి. ఆ తాంబూలంలో ఉమ్. ఖచ్చితంగా కూడా ఒక మామిడి పండు కానీ అరటిపండు కానీ ఉండే విధంగా చూసుకోండి. ఇంకా 4వ తేదీ 4, 13, 22, ఉమ్, 31 ఉమ్. సగం అయ్యగారు అయిపోయారు నేను కూడా. ఈ తేదీల్లో పుట్టిన వారి పరిస్థితి ఏంటి? తప్పకుండా. నెంబర్ 4, నెంబర్ 13, అదేవిధంగా 22, 31 వీరికి ముందుగా చూసుకున్నట్టయితే 2024 కొంత అనుకూలంగా ఉంటుంది. ఓకే. అది వారు చూసుకోవచ్చును. ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఓకే. సో అదే విధంగా 2024 కాకుండా 2020 2020 కరోనా ఆ స్టార్టింగ్లో కూడా కరోనా ఎండింగ్ వరకైనా వీరు ఏదో ఒక లక్ వీరికైతే ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. అది కింద కామెంట్ చేయొచ్చు. 2020లో మీకు ఎట్లా ఉంది ఖచ్చితంగా. సో నెంబర్ 4 వారికి ఈ 2026 చాలా అద్భుతంగా ఉండబోతున్నది. ఓ, చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది. ఇది ఉమ్, రాసి పెట్టుకోండి. ఉమ్, ఖచ్చితంగా ఈ వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. రైట్. సో ఇవన్నీ వినడానికి బాగుంటాయి, చెప్పడానికి ఇంకా బాగుంటుంది. కానీ వారికంటూ కొన్ని సమస్యలు ఉంటాయి. వారికంటూ కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి. అవును. సో వ్యక్తిగత విషయాలు కానీ పర్సనల్ ఇంకా ఏమైనా విషయాలకై ఇంకా మీ కోరికలకు సంబంధించి నాకు ఇది కావాలి, లేదా నా కొడుకు ఇది నేర్చుకుంటున్నాడు, ఈ విధంగా జాబ్ వస్తుందా, లైక్ ఇలాంటి విషయాలకే కానీ, లేదా ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ డబ్బులు మాకు వస్తాయా, లేదా మా ప్రాపర్టీ మాకు వస్తుందా, ఇలాంటి విషయాలకే కానీ నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మరి నాకైతే ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఉమ్, ఎట్లా చెప్తారు, ఇలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ఖచ్చితంగా మీరు నమ్మండి. మీ 100కు 200% అందరికీ కూడా ఎలాంటి సమస్య ఉన్నా కళ్ళకు కట్టినటువంటి విధంగా ఇప్పటికి చాలా మంది చాలా క్లయింట్స్ అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు, వారి ప్రేమకు అవును. కానీ ఈ డైరెక్ట్ అపాయింట్మెంట్స్కు, కాల్ అపాయింట్మెంట్స్కు విపరీతంగా అవును. గ్యాప్ కూడా వచ్చింది మనకి ఈ వీడియో. అవును. అవును. అవును గురు. సో చాలా అవును. ఎందుకంటే చాలా సంతోషపడిపోతున్నారు కొందరు. అవును.
జీవితంలో ఈ విధంగా గడిచిందా? అవును గురువుగారు, మీకెట్లా తెలుసు? Yes. ఇట్లా ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్ భూమి పని మీద మీరొచ్చారు అని నాకు సమాధానం నేనైతే నాకు వస్తుంది. డౌట్ వచ్చింది. మీరు నా గురించి ఎవరికైనా తెలుసుకొని ఇది నాకు చెప్పారేమో అని డౌట్ కూడా వచ్చింది నాకు. స్టార్టింగ్‌లోనే. అంటే అప్పుడన్నా అంత తొందరగా ఎలా తెలుసుకుంటాడులే నా గురించి అనుకున్నా మళ్ళీ. మొన్న ఒక తల్లి వచ్చింది. హ్మ్. భూమికి సంబంధించినటువంటి ఇబ్బంది కోసం మీరొస్తున్నారు. మీరొచ్చారు నా దగ్గరికి, అవునా? కాదా? అన్న డైరెక్ట్ అడిగిన. ఆ! షాక్. అవును గురువుగారు అన్నది. అంతే. అంతే. చాలు. అంటే సో, ఇట్లా ఉంటుంది హ్మ్. ఓవరాల్‌గా. హ్మ్. కనుక ఇంకా మరి నెక్స్ట్ 4కు వెళ్ళిపోయాను. ఎంత పనైనా కూడా ఒక్కరే చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది. కొంత వీరు ఆహ్, నీట్‌గా ఉండాలి వీరు. హ్మ్. ఈ 4 నంబర్ 4 జన్మించినటువంటి వారు అధికంగా నీట్‌గా ఉండే ప్రయత్నం చేయండి. మేము ఉంటున్నాము అనుకుంటే సంతోషమే. కొందరు ఉండని పరిస్థితి ఉంటుంది. సో, నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి వీరికి. సో, గ్రహాధిపతి అంటే వీరేంది అంటే కొంచెము ఎక్కువగా నెగెటివ్ గూడా ఊహించుకుంటారు. అధికంగా నెగెటివ్ ఊహించుకుంటూ ఉంటారు. అది జరగంది జరిగింది అని, చెప్పంది చెప్పారు అని గాని, నేనిక్కడికి వెళ్తున్నా చెప్పకని చెప్పా గదా! నువ్వెందుకు జెప్పావు? నేనెందుకు జెప్పినా, చెప్పలేదు అని ఎదుటివారు. అట్లా క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. నెగెటివ్ క్వెషన్స్. సో, శనివారం రోజు తప్పకుండా వీరు తలపెట్టినటువంటి కార్యం విజయవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. నల్ల మినుములు వీరు దానంగా ఇస్తే శుభం కలుగుతుంది. నల్లని వస్త్రాలను ధరించినా, అదేవిధంగా ధన విషయంలో ప్రతిపాదనలు జరిపితే న్యాయంగా రావాల్సింది వీరికి వస్తుంది. నల్ల వస్త్రాలను ధరించాలి అధికంగా. బ్లాక్ కలర్ కార్ వీరు కొనాలి. బ్లాక్ సూపర్‌గా ఉంటుంది. ఎంత క్లోజ్‌గా ఉంటారో మాట వ్యవహారంలో తేడా వస్తే అంతే దూరంగా ఉంచుతారు. అదేవిధంగా వీళ్ళని చూసి అంచనా వేయడం కష్టం. తమ తెలివితేటలని ఒకదాన్ని మీద మరొకటి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా విజయం సాధించాలనుకుంటారు. 10 మందికి ఆదర్శంగా నడుచుకుంటారు. అయితే చిన్న చిన్న బలహీనతలకు కూడా ఆహ్, ఎంత దగ్గరి వాళ్ళని కూడా తెలియకుండా దాచుకుంటారు. వీళ్ళతో గొడవ స్టార్ట్ అయితే తట్టుకోవడం చాలా కష్టం. వారి రంగాల్లో ఎదురుండదు. ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళు రంగంలో వచ్చినా వీరి టాలెంట్ స్థాయిని అధిగమించలేరు. ఎవ్వరైనా వీరిని అధిగమించలేరు. సో, చిన్నదానికే బాగా ఆందోళన చెందేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు చాలా అరుదుగా కనబడుతుంది వీరి యొక్క మనస్తత్వము అని చెప్పడం జరుగుతున్నది. సో, 4వ తారీఖు జన్మించినటువంటి వారికి ఓవరాల్‌గా నంబర్ 1 లక్కీ. నంబర్ 4 లక్కీ. కనుక 2026 ఏంటిది? నంబర్ 1. లక్కీ. నంబర్ 1. యెస్. సో, వీరు నంబర్ 1 ఓహ్! సూపర్. కొట్టబోతున్నారు. మరి అన్‌లక్కీ అంటే కొంతమేర శుక్రవారాలు వీరికి అన్‌లక్కీ. నంబర్ 6, నంబర్ 15, 24 అన్‌లక్కీ ఉంటుంది. సో, ఓవరాల్‌గా 2020 బావుంటుందని జెప్పాం గదా! సో, ఇదే విధంగా 2022లో పెద్ద మైనస్ జరగాల వీరికి. 2022 పెద్ద ఇబ్బంది కలిగించే సందర్భాలుంటాయి. ఓకే. సో, నంబర్ 4, 13 లైక్ ఈ యొక్క 22 జన్మించినటువంటి వారు ఒకసారి చెక్ చేసుకో. రైట్ గురుగారు, వీళ్ళ జీవితంలో అనుకోని మార్పులుంటాయా? ఖచ్చితంగా ఈ 100% 2026లో తప్పకుండా కనబడుతున్నవి ఖచ్చితంగా కూడా. సో, ఇది ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారంగా 2026లో.